హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్. అదేంటో తెలుసుకోబోయే ముందు మీలో కనుక విక్టర్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఎవరు ఎన్ని చెప్పినా ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావుపూడి స్టైలే వేరు, అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ విషయంలో విక్టరీ వెంకటేష్ గారి టైమింగే వేరు, నెక్స్ట్ లెవెల్ అంతే. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ సరికొత్తగా ఈ మూవీపై భారీ అంచనాలనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూసే విధంగా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాకు సంబంధించి సింగర్ గా మారడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి కానుక రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఇప్పటికే మంచి హైప్స్ ఉన్నాయి. ఇక ఇందులో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో విక్టరీ వెంకటేష్ గారు దూసుకొస్తుండడంతో మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్లు కూడా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో ఈ మూవీపై భారీ హైప్సే ఉన్నాయి. ఇక ఇప్పటికే అప్డేట్స్ తో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ ని సొంతం చేసుకునేలా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చే సూపర్ డూపర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరో పాటని సంక్రాంతి కానుక పొంగల్ లిరిక్స్ తో విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ తో ఈ సాంగ్ రాబోతుండడం విశేషం. ఇప్పటికే ఈ సాంగ్ సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా కొంత లిరిక్స్ ని విడుదల చేయగా అది కూడా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక అలాగే ఈ సాంగ్ మొత్తంలో విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ హైలైట్ అంటున్నారు. దీంతో పక్క విజిల్స్ వేయించడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సాంగ్ ని కేవలం 20 నిమిషాల్లోనే విక్టరీ వెంకటేష్ గారు కంప్లీట్ చేశారట. ఈ పాటలో విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ గా సరిపోయిందని, అలాగే ఈ పాటకి ఆ వాయిస్ ఓవర్ సరికొత్త ఎనర్జీని తీసుకొచ్చిందని మూవీ టీం చెబుతోంది. ఇక అలాగే వెంకటేష్ గారితో పాటు ఒక కొత్త లేడీ సింగర్ కూడా ఈ పాట వాయిస్ ఓవర్ ఇచ్చిందట. ఇప్పటికే ఈ సాంగ్ సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ అలాగే టీజర్ ప్రేక్షకులు మరింత ఆకట్టుకుంటుందని క్లియర్ గా తెలుస్తోంది. పాట విడుదలకు ముందే మ్యూజిక్ లవర్స్ కి మంచి ట్రీట్ అయితే ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ గారు ఎప్పుడు తన పాత్రలలో కొత్తదనాన్ని చూపించడంలో ముందు ఉంటారు. ఇప్పుడు సింగర్ గా కూడా తన టాలెంట్ ని చూపించడం ఆయన మల్టీ టాలెంటెడ్ ఇమేజ్ ని మరింత పెంచేసింది. చాలా రోజుల ముందు విక్టరీ వెంకటేష్ గారు గురు సినిమాలో ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ అప్పట్లో మంచి వైబ్ క్రియేట్ చేసింది. ఇక అలాగే ప్రమోషన్స్ లో కనుక చూసుకుంటే ఈ సాంగ్ సంబంధించి సరికొత్త ప్రమోషన్స్ చేయడం అటు విక్టరీ వెంకటేష్ గారికి అలాగే అనిల్ రావుపూడి గారికి చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. సీరియస్ గా అనిల్ రావుపూడి ఈ సాంగ్ కి ఎవరిని పెడదామంటూ చర్చ జరుగుతుండగా విక్టరీ వెంకటేష్ గారు పదే పదే వచ్చి ఓ రేంజ్ కామెడీ సీరియస్ ని పండించడం చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఇక ఇందులో చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు ఎక్స్ కాప్ గా కనిపించబోతున్నారు. అలాగే అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ గారు కనిపిస్తుండగా పోలీస్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల విషయంలో చూసుకుంటే బాలయ్య మాస్ గా వస్తుంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా లెవెల్లో భారీగా వస్తున్నారు. వీటి రెండింటిని మించి విక్టరీ వెంకటేష్ గారి సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సరికొత్త కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ మూవీతో సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ప్రమోషన్స్ లో మాత్రం విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ అలా ఉన్నాయి మరి. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.